ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల కోత కుట్ర. ఏ ఒక్క అర్హుడు ఓటు కోల్పోవద్దు, గల్లీ గల్లీ తిరగండి, ఇంటింటికి వెళ్ళండి, ఒక్కొక్కరు ఒక రేవంత్ రెడ్డిలా మారండట. మైనార్టీల రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మైనార్టీస్ ఎక్సలెన్స్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో భారీగా ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతి ఒక్కరూ ఒక రేవంత్ రెడ్డిగా మారి అర్హులైన వారి ఓటు హక్కును కాపాడాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కుమరం భీం ఆదివాసీ భవన్లో మైనార్టీస్ ఎక్సలెన్స్ సమ్మిట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఆ గల్లీ గల్లీ తిరగండి, గల్లీ గల్లీ తిరిగి ఏదైతే ఈ ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ఓటు నిజంగా అందరికీ వస్తుందా, అందరూ అర్హులు ఉన్నారా, అసలు ఏం జరగబోతుంది, దీని ద్వారా ఏమైనా ఓట్లు తొలగించేటువంటి పరిస్థితి ఏమైనా రాబోతుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక రేవంత్ రెడ్డిలా మారి ప్రతి గల్లీలో అన్నీ తెలుసుకోండి, అన్ని వివరాలు సేకరించండి అని చెప్పేసి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో 21% ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారట. కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటూ ఇన్ఛార్జ్ మంత్రులు 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలోని సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారట. ఎస్ఐఆర్ తొలి దశ అనంతరం పరిస్థితులపై గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో సీఎం మాట్లాడారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎస్ఐఆర్ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంపై ఇన్ఛార్జ్ మంత్రులు నివేదికలు రూపొందించాలని, అసెంబ్లీ ఇన్ఛార్జ్ల 4 రోజుల పాటు నియోజకవర్గాల్లో ఉండి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని రేవంత్ రెడ్డి సూచించారట. పగడ్బందీగా కార్యాచరణ లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఓట్ల జాబితాలోని సమస్యలను పరిష్కరించడంతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారట. మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ తెలంగాణలో 73 లక్షల ఓట్లు తొలగించారని, 64 లక్షల ఓట్లను అనామలస్గా పేర్కొన్నారని కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించారట. తొలగించిన ఓట్లు, అనామలస్ ఓట్లు కలిపి 1,30,00,000 పైగా ఉన్నాయని పేర్కొన్నారు. బిఎల్ఓలు ప్రతి ఓటు హక్కును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ఓటర్ల హక్కును కాపాడాలని సూచించారట. నిర్లక్ష్యంగా వ్యవహరించే సమన్వయకర్తలు, బిఎల్ఓలను మార్చాలని ఆదేశించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని నేతలకు సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్య నాయకులతో వెంటనే సమావేశాలు నిర్వహించి ప్రతి ఓటును పరిశీలించాలని ఆదేశించారు. తుది ఓటర్ల జాబితా వెలువడే వరకు నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడారు. 21% ఓటు తొలగించిపోయే ప్రమాదం ఉందని, దీనికి సంబంధించి గాంధీ భవన్ వేదిక కూడా పెద్ద ఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు, ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, అందరూ కూడా వెళ్ళండి, మన కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏ ఒక్క నష్టం వాటిల్లాంటి ప్రమాదం లేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరి నిర్లక్ష్యం ద్వారా కూడా ఏ ఒక్కరు కూడా ఓటు హక్కులు కోల్పోవద్దు అని చెప్పేసి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గట్టిగానే అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది.